జీసాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఈరోజు మనం 2024 ఆగస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేషనల్ ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. సో ఆగస్ట్ నేషనల్ ఇష్యూస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రత్యేక సలహాదారు హోదా అనే ఇష్యూ. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఏంటో తెలియాలి. ఆ తర్వాత దానిలో ప్రత్యేక సలహాదారు హోదా ఎందుకు ఇస్తారు అండ్ ఎవరికి ఇచ్చారు, ఇది రెండో పార్ట్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణ కోసం ఏర్పడిన మొట్టమొదటి సంస్థ నానాజాతి సమితి. దాన్ని మనం లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాం. ప్రతి సంస్థ ఏర్పాటు వెనుక ఒక కారణం ఉంటుంది. అలాగే నానాజాతి సమితి ఏర్పాటు వెనుక కారణం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం. మనకి మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగింది. అలాంటి ప్రపంచ యుద్ధాలు జరగకుండా ఉండాలంటే ప్రపంచ దేశాల మధ్య ఒక శాంతి స్థాపన సంస్థ ఉండాలి అని 1920 జనవరి 10న అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఆలోచనల ఆధారంగా మనకి 1920 జనవరి 10న నానాజాతి సమితి ఏర్పడింది. సో ఇక నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం జెనీవా. సో నానాజాతి సమితి లక్ష్యాలను సాధించలేకపోవడంతో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. సో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడిన సంస్థనే యుఎన్ఓ. మనకు సెకండ్ వరల్డ్ వార్ 1939 నుంచి 1945 వరకు జరిగింది కదా. అది జరుగుతున్న మధ్యకాలంలోనే దీనికి సంబంధించిన వర్క్ నడిచింది. ఆ యుద్ధం అయిపోయిన కొద్ది రోజుల్లోనే యుఎన్ఓ ఏర్పడింది. మనకి 1945 అక్టోబర్ 24న ఏర్పడ్డ యుఎన్ఓ ఏదైతే ఉందో, సో దానిలో మేజర్గా 6 ప్రధాన సంస్థలు ఉన్నాయి, 6 ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సాధారణ సభ, సో రెండోది ఏంటంటే భద్రతా మండలి, మూడోది ఎకోసాక్, ఇప్పుడు మనం చదువుకునేది ఇదే అంటే ఆర్థిక సామాజిక మండలి, నాలుగోది ఏంటంటే సో ట్రస్టీషిప్ కౌన్సిల్ ధర్మకర్తృత్వ మండలి, సో ఐదోది సో మనకి అంతర్జాతీయ న్యాయస్థానం అండ్ ఆరోది సచివాలయం. సో యుఎన్ఓలో ప్రధానంగా ఉన్న విభాగాలని 6 ఉన్నాయి. ఇకపోతే ఇతర విభాగాలు ఉన్నాయి కదా, WHO, WTO, యునిసెఫ్, యునెస్కో, ఇవన్నీ కూడా యుఎన్ఓ ప్రధాన విభాగాలు కాదు, అనుబంధ విభాగాలు అన్నమాట, సబ్సిడరీ ఆర్గాన్స్ అని అంటాం. సో ఇప్పుడు యుఎన్ఓ ఎకోసాక్ ఏదైతే ఉందో మనకు 1945లో ఏర్పడింది. ఓకే, సో ఈ ఎకోసాక్ ప్రస్తుత అధ్యక్షునిగా వెరీ రీసెంట్గా మనకి 2024లోనే బాబ్ రే అనే వ్యక్తి అపాయింట్ చేయబడ్డాడు. సో బాబ్ రే కెనడా దేశానికి చెందినటువంటి ఒక దౌత్యవేత్త అన్నమాట. ఓకేనా. సో ఈ ఆర్థిక సామాజిక మండలి అంటే ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సామాజిక సంబంధాలను పరిపుష్టం చేయడం కోసం అండ్ ఈ లక్ష్యాలు సాధించడం కోసం ఐక్యరాజ్య సమితి రకరకాల నిర్ణయాలు తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2015 నవంబర్ 25వ తేదీన ఐక్యరాజ్య సమితి 17 SDGsని ఏర్పాటు చేసింది. ఇక్కడ SDGs అంటే ఏంటంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. అంటే భూమిపైన పుట్టిన ప్రతి జీవి సంతోషకరంగా అండ్ తన హక్కులు తాను పొందుకుంటూ సుఖమయంగా జీవించాలంటే 17 లక్ష్యాలు ఉండాలి. అంటే నో పావర్టీ, జీరో హంగర్ డెత్, సో ఇట్లా అన్నీ కూడా రకరకాల లక్ష్యాలు దానిలో వస్తాయి. సో ఈ 17 లక్ష్యాలని 2016 జనవరి 1 నుంచి సాధించడం మొదలుపెట్టారు. ఐక్యరాజ్య సమితి టార్గెట్ ఏంటి అంటే సో 2030 వరకు అన్ని లక్ష్యాలను కూడా సాధించాలి. సో ఈ లక్ష్యాల సాధన కోసం ఐక్యరాజ్య సమితి రకరకాల ప్రయత్నాలు, రకరకాల కార్యక్రమాలు రూపొందిస్తుంది. దానిలో ఆర్థిక సామాజిక సమానత్వం కోసం ఏవైతే ఎకోసాక్ కార్యక్రమాలు రూపొందిస్తుందో అది రూపొందించిన లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం, తీసుకెళ్లడం కోసం కొన్ని సంస్థలను, కొన్ని దేశాలను సో వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారన్నమాట. అలా ప్రపంచవ్యాప్తంగా మనకి మొత్తం 476 సంస్థలు అప్లికేషన్ చేసుకుంటే 476 సంస్థలు అప్లికేషన్ చేసుకుంటే ఓన్లీ 19 సంస్థలకు మాత్రమే అవకాశం వచ్చింది. 19 సంస్థలకు అవకాశం వచ్చింది. సో దానిలో KIIT ఒకటి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ KIIT? సో KIIT అనేది ఒరిస్సా ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఒక సంస్థ, ఒక టెక్నాలజికల్ సంస్థ. దాని ఫుల్ నేమ్ వచ్చి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అంటాం. సో నెక్స్ట్ వన్ నాట్స్ 2.0. సో పోర్టల్, ఇది ఒక వెబ్ పోర్టల్ అన్నమాట. సో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ ఏంటంటే మామూలుగా బ్రాండ్ అంబాసిడర్స్ అండ్ వెబ్ పోర్టల్స్ అండ్ టోల్ ఫ్రీ నెంబర్స్ అండ్ బ్రాండ్ అంబాసిడర్స్. సో వెబ్ పోర్టల్స్ గురించి కూలంకుషంగా చదవాలి. సో నాట్స్ అంటే ఏంటి? నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్. నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్.
యాక్చువల్గా దీన్ని ఎవరు అమలు చేస్తున్నారు అని అంటే దీన్ని అమలు చేసే సంస్థ ఏఐసిటి. సో ఐ థింక్ యు ఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ అబౌట్ దట్. సో ఏఐసిటి అంటే మన ఫుల్ ఫామ్ ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో భారతదేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి నియంత్రణ సంస్థ ఇదన్నమాట. సో ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అండ్ సో నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో ఈ రెండు సంస్థలు కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగిందన్నమాట. అంటే ఏదైతే ఉందో సో ఒక ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ని కల్పించడం కోసం సో ఈ వెబ్ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. సో దీనిలో భాగంగా ఏం చేస్తున్నారు, ఎవరైతే ఈ డిగ్రీ ఆర్ పీజీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారో, సో డిగ్రీ అండ్ పీజీ పూర్తి చేసి సో ప్రస్తుతం అప్రెంటిస్షిప్ ఎవరైతే చేయాలనుకుంటారో సో వాళ్ళకి ఏం చేస్తున్నారంటే అప్రెంటిస్షిప్ చేయాలనుకునే వాళ్ళకి సో స్టైఫండ్ ఇస్తున్నారు. సో ఆ స్టైఫండ్ను ఆన్లైన్లో పొందడం కోసం ఉద్దేశించిన వెబ్ పోర్టలే నాట్స్ 2.0. సో ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ కాన్ఫరెన్స్. యాక్చువల్గా ఈ కాన్ఫరెన్స్ అనేది మనకు 2024 జూలై 29 నుంచి 31 వరకు జరిగింది. ఓకేనా. సో వెన్యూ వచ్చేసి ఏంటంటే న్యూఢిల్లీ. దీన్ని నల్లతంబి కలైసెల్వి ప్రారంభించారు. కలైసెల్వి మీన్స్ నల్లతంబి కలైసెల్వి. హూ ఈజ్ నల్లతంబి కలైసెల్వి? సో డైరెక్టర్ ఆఫ్ ఐఏసిటి, సారీ, సో డైరెక్టర్ ఆఫ్ సిఎస్ఐఆర్. సో సిఎస్ఐఆర్ మీన్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. మన భారతదేశంలో అనేక శాస్త్ర సాంకేతిక సంస్థలు ఉన్నాయి, కానీ అవన్నీ కొన్ని ప్రత్యేక అంశాల మీద మాత్రమే పనిచేస్తాయి. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అది ఓన్లీ స్పేస్ రీసెర్చ్ మీద మాత్రమే పనిచేస్తుంది. అండ్ అటామిక్ ఎనర్జీ కమిషన్, ఓన్లీ దే ఫోకస్డ్ ఆన్ న్యూక్లియర్ ఎనర్జీ. అండ్ ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, అది ఓన్లీ ఆహారంలో పౌష్టిక విలువల మీద మాత్రమే పరిశోధన చేస్తుంది. ఇఫ్ యు టేక్ ఎనీ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్ కాన్సన్ట్రేట్ అనే పర్టికులర్ ఇష్యూ. కానీ సిఎస్ఐఆర్ భారతదేశంలో ఉన్న అనేక అంశాల మీద పరిశోధన చేస్తుంది. అందుకే దాన్ని భారతదేశంలో ఉన్న అత్యున్నత శాస్త్ర సాంకేతిక సంస్థ అంట. సో భారతదేశంలో అత్యున్నత శాస్త్ర సాంకేతిక సంస్థకు డైరెక్టర్ నల్లతంబి కలైసెల్వి కాబట్టి ఆవిడ అత్యున్నత సమావేశానికి నాయకత్వం వహించారు అండ్ సో దీన్ని ప్రారంభించారు. సో అసలు యాక్చువల్గా దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సెకండ్ వన్ ఐఎస్టిఐసి మీన్స్ ఇంటర్నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ సౌత్ కోఆపరేషన్. అండ్ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సో సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఇది మనకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం దీని డైరెక్టర్ జనరల్గా ఆడ్రే అజౌలే అనే మహిళ పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సో ఎడ్యుకేషనల్ కార్యక్రమాలను, సైంటిఫిక్ కార్యక్రమాలను, కల్చరల్ కార్యక్రమాలను సో ఇది రూపొందిస్తుంది. ఇది కల్చరల్ కార్యక్రమాల భాగంగానే ప్రపంచ వారసత్వ జాబితా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అనే దాన్ని కూడా ఇదే తయారు చేస్తుంది అన్నమాట. అండ్ సిఎస్ఐఆర్ టీకేడిఎల్ అంటే సిఎస్ఐఆర్ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. అండ్ సిఎస్ఐఆర్ ఐఏసిటి. ఇప్పుడు సిఎస్ఐఆర్ యాక్చువల్గా 1942లో కోల్కతాలో స్థాపించారు, బట్ ఇప్పుడు న్యూఢిల్లీలో ఉంది. సో సిఎస్ఐఆర్ న్యూఢిల్లీలో ఉన్న దాని అనుబంధ సంస్థ ఐఏసిటి మాత్రం హైదరాబాద్లో ఉంది. సో ఐఏసిటి మీన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. సో వీళ్ళందరూ కలిసి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ సదస్సులు సమావేశాలు వచ్చినప్పుడు థీమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సదస్సుకి ఇచ్చిన థీమ్ ఏంటంటే సో స్ట్రెంథనింగ్ సో కాంపిటెన్సీస్ ఇన్ digitalizations, preservation and production of so traditional knowledge for sustainable livelihoods. ఇక్కడ ఇష్యూ దీని మెయిన్ రీసెర్చ్ ఏంటి అంటే మన పూర్వీకులు కనుగొన్న ఏవైతే సైంటిఫిక్ ఇష్యూస్ ఉన్నాయో సో వాటి వలన మనం పొందిన లబ్ధిని అండ్ భవిష్యత్ తరాల కోసం మనం చేస్తున్నటువంటి ఆవిష్కరణల గురించి దీన్ని ఒక డిస్కషన్ అన్నమాట. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ వైస్ చైర్మన్ ఆర్ వైస్ చైర్ భారత్. మనకి ఐపీఈపీ అనే సోగా దీన్ని పిలుస్తాం. అంటే ఇండో పసిఫిక్ ఎకనామిక్
ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ అంటే ఏంటి? సౌభాగ్యం, వెల్త్ అన్నమాట. ఇండో పసిఫిక్ అంటే ఒక ప్రాంతం, ఇండియా అండ్ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ప్రాంతాలను కలిపి ఇండో పసిఫిక్ అంటాం. సో ఇండో పసిఫిక్లో ఉన్న దేశాల ఆర్థికంగా సౌభాగ్యంగా మారడం కోసం ఒక కార్యాచరణ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ సంస్థ మనకు 2022 మే 23వ తారీఖు నాడు ఏర్పడింది. వెరీ రీసెంట్ ఆర్గనైజేషన్. దీనిలో 14 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 14 సభ్య దేశాలు గుర్తుపెట్టుకోవడం కష్టమైతే మీరు సింపుల్గా ఫస్ట్ ఏషియాన్ దేశాలను గుర్తుపెట్టుకోండి. ఏషియాన్. సో ఏషియాన్ అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్. ఇప్పుడు సపోజ్ ఇది గ్లోబ్ అనుకోండి, ఇది గ్లోబ్లో ఉత్తరం అండ్ తర్వాత ఈశాన్యం అండ్ తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయువ్యం. సో ఆసియా ఖండంలో దక్షిణం దిక్కున్న దేశాలనే దక్షిణాసియా దేశాలు అంటారు, అది సార్క్. మరి సౌత్ ఈస్ట్ అంటే ఏంటి? సో సౌత్కు ఈస్ట్కు మధ్యలో ఉన్నదాన్ని సౌత్ ఈస్ట్ అంటాం, అంటే ఆగ్నేయం. సో ఆగ్నేయ ఆసియా దేశాలు మొత్తం 10 ఉన్నాయి. దానిలో మయన్మార్, కాంబోడియా, లావోస్ ఈ 3 దేశాలు తప్ప మిగతా 7 దేశాలు దీనిలో వస్తాయి. సో ఏమొస్తాయి చూడండి. సో బ్రూనై దానిలో భాగమే. అండ్ ఇండోనేషియా, అసలు ఏషియన్ హెడ్ క్వార్టర్ ఇండోనేషియాలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మలేషియా అండ్ ఫిలిప్పైన్స్, సింగపూర్ అండ్ థాయిలాండ్, సో వియత్నాం. సో ఈ 7 దేశాలు దానిలో భాగం. ఇక అవి కాకుండా మనకి ఆస్ట్రేలియా అండ్ తర్వాత వచ్చేసి అమెరికా అండ్ ఫిజీ అండ్ ఇండియా అండ్ జపాన్ అండ్ కొరియా అండ్ న్యూజిలాండ్. సో మొత్తం 14 దేశాలు దీనిలో భాగంగా ఉన్నాయి. సో ఈ 14 దేశాలు కలిసి ఏర్పాటు చేసిన సంస్థకు వైస్ చైర్మన్గా భారత్ ఎన్నుకోబడ్డది. అంటర్నల్గా జనరల్గా మీకు ఇష్యూ వస్తుంది, మరి చైర్మన్గా ఎవరు ఎన్నుకోబడ్డారని. సో చైర్మన్గా ఎన్నుకోబడ్డ దేశం యుఎస్ఏ అండ్ వైస్ చైర్మన్గా ఎన్నుకోబడ్డ దేశం ఏంటంటే ఇండియా. వైస్ చైర్మన్ ఎన్నుకోబడ్డ దేశం ఇండియా. సో యాక్చువల్గా దీనిలో 4 భాగాలు ఉన్నాయి మేజర్గా. ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, ఫర్ ప్రాస్పరిటీ అనే సంస్థ ఏదైతే ఉందో దానిలో 4 భాగాలు ఉన్నాయి. ఒకటి ట్రేడ్, ఇంకోటి సప్లై చైన్, ఇంకోటి క్లీన్ ఎకానమీ అండ్ 4th వన్ ఫేర్ ఎకానమీ. ఇక దీనిలో చిన్న చిన్న అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. ఒకటి సిఆర్ఎన్ అంటే క్రైసిస్ రెస్పాన్స్ నెట్వర్క్. అంటే 14 దేశాలు ఏదైనా విపత్తును కనుక ఎదుర్కొంటే దానికి ప్రతిస్పందించడం కోసం ఒక విభాగం ఉంటుంది. సో దానికి చైర్మన్గా కొరియా. కొరియా మీన్స్ ఇది ఉత్తర కొరియా కాదు, దక్షిణ కొరియా అనుకోవాలి. దక్షిణ కొరియా. వైస్ చైర్ జపాన్. అంటే లేబర్ రైట్స్ అడ్వైజరీ బోర్డు కూడా ఉంది, LRAB. దీని చైర్మన్గా అమెరికా ఉంది అండ్ వైస్ చైర్మన్గా ఫిజీ ఉంది. సో ఫిజీ అనేది మనకి న్యూజిలాండ్ పక్కన వస్తుంది. సో అది ఫిజీలో 50% మనకి భారత సంతతి వ్యక్తులు ఉంటారు, అక్కడ హిందీ అధికార భాష అన్నమాట. ఫిజీ రాజధాని సువా. సో నెక్స్ట్ వన్ అల్యూమినియం ఉత్పత్తిలో భారత్ 2వ స్థానం. సో అల్యూమినియం ఉత్పత్తిలో భారత్ వెరీ రీసెంట్గా చాలా అగ్రెసివ్గా దూసుకుపోతుంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన దేశంలో ఎక్కువ సంఖ్యలో తయారవుతుంది. సో గత సంవత్సరంతో పోలిస్తే అంటే సో 2022-23తో పోలిస్తే సో 2024, 23, 24 వచ్చేసి సో అల్యూమినియం ఉత్పత్తిలో 1.2% గ్రోత్ అయింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 1.2% గ్రోత్ అయింది. బట్ ఓవరాల్గా వచ్చేసి 10.43 లక్షల టన్నుల ఉత్పత్తి చేసింది. 10.43 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఇండియా. మరి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏంటి? సో ఫస్ట్ ప్లేస్లో ఉంది చైనా. అంటే ప్రపంచంలో అల్యూమినియంని అత్యధికంగా ఉత్పత్తి చేసిన దేశం చైనా అయితే సో భారత్ జపాన్ను దాటుకొని 2వ స్థానానికి వెళ్ళిపోయింది. ఇంతకుముందు సెకండ్ ప్లేస్లో జపాన్ ఉండేదన్నమాట. సో నెక్స్ట్ వన్ భారత్లో SC ST కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు. SC ST షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇది 3-4 దశాబ్దాలుగా భారతదేశంలో నలిగిపోతున్న సమస్య. ఇష్యూ ఏంటంటే వెరీ రీసెంట్గా ఆగస్ట్ 1న యాక్చువల్గా దీని తీర్పు విచారణ ఫిబ్రవరిలోనే కంప్లీట్ అయిపోయింది. కానీ సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్ చేసి ఆ రిజర్వ్ చేసిన తీర్పును 2024 ఆగస్టు 1న వెలువరించడం జరిగింది. మొత్తం 7 సభ్యుల ధర్మాసనం ఏదైతే ఉందో సో 7 సభ్యుల ధర్మాసనంలో సో మెజారిటీతో దీన్ని ఆమోదించడం జరిగింది. ఓకే. సో ఒకరు మినహా మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని ఆమోదించారు. మొత్తం 7 సభ్యుల ధర్మాసనం తీసుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ అండ్ BR గవాయ్ అండ్ విక్రమ్ నాథ్ అండ్ బాలా M త్రివేది
అండ్ మనోజ్ మిశ్రా అండ్ పంకజ్ మిట్టల్ అండ్ ఎస్సి శర్మ. ఓకే, సో సతీష్ శర్మ వీళ్ళు మొత్తం విచారించి సో ఎస్సీల వర్గీకరణ సబబే అని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎస్సీల వర్గీకరణ చేపట్టారు. అంటే ఎస్సీలలో బాగా వెనకబడ్డ కులాలు, అత్యున్నత కులాలు ఏవైతే ఉన్నాయో వాటి సపరేట్ చేశారన్నమాట. బట్ దీన్ని కొన్ని వందమంది అప్పట్లో సుప్రీంకోర్టులో సో కౌంటర్ చేయడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమని చెప్పింది, సో ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం, సో అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం, అలా చేయకూడదని చెప్పారు. కానీ ఇప్పటి జడ్జిమెంట్లు ఏం చెప్పారు, ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు. వర్గీకరణ అంటే కొత్త కులాలను దీనిలో చేర్చట్లేదు, ఉన్న కులాలను తొలగించట్లేదు. ఆల్రెడీ ఏవైతే ఉన్న కులాలు ఉన్నాయో వాటిలో అభివృద్ధి చెందిన కులాలను బాగా వెనుకబడ్డ కులాలను వేరు చేసి ఆ బాగా వెనుకబడ్డ కులాలకు కొంత రిజర్వేషన్ % ఎక్కువ లబ్ధి పొందే విధంగా చేయడమే దీని ఉద్దేశం. సో ఎస్సీల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అండ్ వాళ్ళు దీనిలో క్రిమి లేయర్ కూడా ప్రవేశపెట్టాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కూడా ఇది వ్యతిరేకించట్లేదు, ఓవర్కమ్ చేయట్లేదు అని చెప్పడం జరిగింది. బట్ తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కూడా రెండింటికి సానుకూలంగా సో చెప్పినాయి. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక కారణం చేయని కూడా దీనికి వస్తామని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్, 46వ ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ సమావేశం. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి యునెస్కో అనే సంస్థ ఉంది. ఇది యుఎన్ఓ ప్రధాన విభాగం కాదు, యుఎన్ఓ అనుబంధ విభాగం. యుఎన్ఓ ప్రధాన విభాగాలు అంటే ఏంటి, యుఎన్ఓ నిర్మాణాన్ని కనుక చదువుకున్నప్పుడు దానిలో 6 విభాగాలు ఉంటాయి. సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి అండ్ ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. మిగతావన్నీ కూడా WHO, WTO, యునిసెఫ్, యునెస్కో, UNHCR, UNHRC ఇవన్నీ యుఎన్ఓ సబ్సిడరీ ఆర్గన్స్ అన్నమాట, అనుబంధ విభాగాల కిందకు వస్తాయి. సో ఇప్పుడు ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ అనేది ఎవరి ఆధీనంలోకి వస్తుందంటే ఇది యునెస్కో అనే సంస్థ ఆధీనంలోకి వస్తుంది. దీని ప్రధాన కార్యాలయం మనకు ప్యారిస్ నగరంలో ఉంది ప్రధాన కార్యాలయం. అండ్ ప్రస్తుతం దీని డైరెక్టర్ జనరల్గా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఆడ్రే అజౌలే అనే మహిళ పనిచేస్తున్నారు. ఓకేనా, ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది ఎడ్యుకేషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది, అండ్ తర్వాత సైంటిఫిక్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది, అండ్ తర్వాత వచ్చేసి సో కల్చరల్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. కానీ ఇది ఎక్కువగా పాపులర్ అయింది. సో ఇది సైంటిఫిక్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. కల్చరల్ కార్యక్రమాలు ఇప్పుడు మనం చదువుకున్న టాపిక్ రిలేటెడ్ ఏంటంటే కల్చరల్ ఇష్యూస్ అన్నమాట. ఈ సాంస్కృతిక పరమైన కార్యక్రమాల నిర్వహణలో భాగంగానే వీళ్ళు ఏం చేస్తారంటే వరల్డ్ హెరిటేజ్ లిస్ట్, సో దీన్నే ప్రపంచ వారసత్వ జాబితా, వరల్డ్ హెరిటేజ్ లిస్ట్, సో ఇది ప్రపంచ వారసత్వ జాబితా అనే దాన్ని తయారు చేస్తారన్నమాట. సో ప్రపంచ వారసత్వ జాబితా తయారీ కోసం ఇది ప్రతి సంవత్సరం ఒక దగ్గర సమావేశం అవుతుంది. సో 2024లో ఇది జూలై 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో మొత్తం 26 అంశాలను వీళ్ళు చేర్చారు, 26 ప్రదేశాలు చేర్చారు. ఈ 26 ప్రదేశాల్లో 19 సాంస్కృతిక ప్రదేశాలు, 4 సహజ ప్రదేశాలు, 1 మిశ్రమ. ఇప్పుడు భారతదేశం నుంచి కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో మొత్తం 43 ఉన్నాయి. ఆ 43లో ఒకటే మిశ్రమ అన్నమాట, అదే కాంచన్జంగా సిక్కిం. ఓకేనా, సో 2 ఇప్పటికే ఉన్న ప్రదేశాల సరిహద్దులు మార్చారు. ఓకే, సో ఈ నెక్స్ట్ సమావేశం 2025లో వచ్చి బల్గేరియాలో జరగబోతుంది. ఇదే సదస్సులో 196వ దేశంగా నౌరు అనే దేశం దీనిలో చేరడం జరిగింది. భారత్కు సంబంధించి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో మొత్తం 43 ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అంశాలు ఇటలీ నుంచి ఉంటే సెకండ్ ప్లేస్ చైనా, బట్ ఇండియా 6, ఇండియాలో 43 ఉన్నాయి. సో ఇండియాలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 5+1 ఉన్నాయి. అంటే 5 పూర్తిగా మహారాష్ట్ర, 1 పశ్చిమ కనుమలు. ఇప్పుడు పశ్చిమ కనుమలు అంటే మహారాష్ట్ర ఒకటే కాదు కదా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవన్నీ కూడా పశ్చిమ కనుమలు వస్తాయి. కాబట్టి ప్రతి రాష్ట్రం వల్ల మాదని చెప్పుకుంటారు కాబట్టి +1 అని చెప్పుకున్నాం. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఒక కట్టడం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంది. అదే 2021లో చేరిన 39వ అంశం, సో రామప్ప దేవాలయం.
సో ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా 26 ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిస్తే సో దానిలో ఇండియా నుంచి ఒకదానికి అవకాశం వచ్చింది, అదే మోయిడమ్స్. యాక్చువల్గా మోయిడమ్స్ అనేవి ఏంటంటే అస్సాంలోని రాజుల సమాధుల ఆనవాళ్ళు. సో రాజరికం వ్యక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళను సమాధి చేసి పాతిపెట్టి దాంతోపాటు వాళ్ళ విలువైన వస్తువులు కూడా దానిలో పాతిపెట్టి దానిపైన ఎత్తైన మట్టి కుప్పలు పోస్తారన్నమాట. సో అదొక 12వ శతాబ్దం మధ్యకాలం నుంచి సో 20వ శతాబ్దం వరకు కూడా అది కొనసాగింది. ఆ తర్వాత 18వ శతాబ్దం చివరి వరకు కొనసాగింది. ఆ తర్వాత అస్సాం రాజవంశీకులందరూ కూడా సో దహన ప్రక్రియకు షిఫ్ట్ అయిపోయారు. సో నెక్స్ట్ వన్, గ్లోబల్ వాటర్ సమ్మిట్ 2024. సో దీన్ని గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్, దీన్నే జీప్ అంటాం. సో వాళ్ళు దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీనిలో వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ను ఫాలో అవుతున్నందుకు గాను సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసికి మనకి సెంట్రల్ వాటర్ కమిషన్కి ఒక ప్రత్యేక అవార్డు కూడా వచ్చింది. ఏంటి అసలు సెంట్రల్ వాటర్ కమిషన్? ఇది 1945వ సంవత్సరంలో ఏర్పడింది. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? కేంద్ర రాష్ట్రాల మధ్య ఏమన్నా నీటి పంపిణీకి సంబంధించి విభేదాలు కనుక ఉంటే ఇది పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు గోదావరి జలాలు మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య వివాదంగా ఉన్నాయి. అండ్ కృష్ణా జలాలు సో మనకి కర్ణాటక అండ్ తర్వాత వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదంగా ఉన్నాయి. అండ్ సో మనకి రకరకాల ప్రాజెక్టులు కూడా వివిధ రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్నాయి. ఇలాంటి నీటి వివాదాలను పరిష్కరించడం అండ్ వాటర్ కన్జర్వేషన్ని చేపట్టడం అండ్ తర్వాత తీర ప్రాంతాల పరిరక్షణ చేపట్టడం, సో ఇలాంటి మానిటరింగ్ సిస్టమ్స్ అని కూడా వాటర్ కమిషన్ చేస్తుంది. దానికి ప్రస్తుతం చైర్మన్గా శ్రీ ఖుష్విందర్ వోహరా గారు ఉన్నారు. అండ్ ఇక దీనిలో పాల్గొన్న వాళ్ళు తీసుకుంటే సో శ్రీ సిఆర్ పాటిల్, సో మినిస్టర్ ఆఫ్ జలశక్తి, ఓకే. అండ్ శ్రీ వి సోమన్న, సో ఈయన కూడా మనకి మినిస్టర్ ఆఫ్ జలశక్తి బట్ స్టేట్ అన్నమాట, అంటే సహాయ మంత్రి. సో పైన ఉన్న సిఆర్ పాటిల్ ఎవరైతే ఉన్నారో చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ అంటాం ఫుల్ నేమ్. సిఆర్ పాటిల్ మీన్ చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్, ఆయన కేబినెట్ మంత్రి. ఆయన కింద ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నారు, వి సోమన్న అండ్ రాజ్ భూషణ్ చౌదరి, ఓకేనా. సో ఇక ఆయన దేబశ్రీ ముఖర్జీ కన్సర్న్ సెక్రటరీగా పనిచేస్తున్నారు దానికి. పిఎంఎస్ 4.0 యాప్. సో పిఎంఎస్ మీన్స్ ప్రైస్ మానిటరింగ్ సిస్టమ్ 4.0 యాప్, అంటే ఇది 4th ఎడిషన్ యాప్ అన్నమాట. ప్రైస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే ధరల నియంత్రణ విధానానికి సంబంధించిన మొబైల్ యాప్ ఇది, ధరల నియంత్రణ విధానం. సో కేంద్ర వినియోగదారుల ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకట్ జోషి దీన్ని స్టార్ట్ చేశారు. ఇది వినియోగదారులకు సంబంధించిన ఆహార వస్తువులు ఏవైతే ఉల్లి ఎగుమతి ఒకసారి నిషేధిస్తారు. సపోజ్ మన దేశంలో ఉల్లి ఎగుమతి బాగా డిక్లైన్ స్టేజ్లో ఉందనుకోండి, విదేశాలకు ఎగుమతి చేస్తే మరింత కొరత వచ్చి ధరలు పెరుగుతాయి, కాబట్టి అప్పుడు నిషేధిస్తారు. అండ్ ఉల్లి ఉత్పత్తి బాగా జరిగింది అనుకోండి, సో విదేశాలకు ఎగుమతి చేస్తారు, అప్పుడు రైతులకు సరైన ధర వస్తుంది. ఇలా ప్రైస్ మానిటరింగ్ చేయడం కోసం ప్రభుత్వం ఒక యాప్ను నిర్వహిస్తుంది. సో దట్ ఈస్ పిఎంఎస్ 4.0 యాప్. ఇది ఆగస్టు 1, 2024 సో వినియోగదారుల కోసం సో దీన్ని విడుదల చేయడం జరిగింది. సో దీన్ని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకట్ జోషి గారు విడుదల చేశారు. అండ్ ఆహార ధాన్యాల ఏటీఎం, యాక్చువల్గా దీన్ని 2024 ఆగస్టు 8వ తేదీన సో ఒడిషా గవర్నమెంట్ సో దీన్ని లాంచ్ చేసింది. అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆహార ధాన్యాల ఏటీఎంను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటంటే ఒడిషా. సో భారతదేశంలో ఇంతకుముందు ఇలాంటి పద్ధతి అంటూ లేదు. మనం మామూలుగా ఏటీఎం ద్వారా డబ్బును డ్రా చేసుకుంటాం. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అంటాం. మరి ఇది ఆహార ధాన్యాల ఏటీఎం అంటే దీనిలో సో వరి, గోధుమలు, జొన్నలు ఇలాంటి ధాన్యాలను ఏటీఎంలో స్టోర్ చేస్తారు. ఇది 24/7 పనిచేస్తుంది, 24/7. అండ్ దేశంలో ఎవరైనా కానీ ఆహార ధాన్యాలు డ్రా చేసుకోవచ్చు. దేశంలో ఎవరైనా కానీ సో ఆహార ధాన్యాలను డ్రా చేసుకోవచ్చు. ఎలా? మనకు దేశవ్యాప్తంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనే విధానం తీసుకొచ్చింది. 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనే విధానం తీసుకొచ్చింది. అంటే సాధారణంగా పేద ప్రజలందరూ కూలీ పనుల కోసం వలస వెళ్తున్నారు. అలా వలస వెళ్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ సొంత ప్రాంతానికి వచ్చి ఆహార ధాన్యాలు నెల తీసుకోలేకపోతున్నారు. దాంతో వాళ్ళ కార్డులు రద్దు కావడం, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ ఆకలి చావులు జరుగుతున్నాయి. కాబట్టి
ఒక ప్రాంత వ్యక్తి దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు. సో ఈ పథకాన్ని వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకు అనుసంధానించారు. అండ్ ఒక వ్యక్తి ఒక నెలలో 50 kgల వరకు కూడా ఆహార ధాన్యాలు దీని నుంచి డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే నాకు అవకాశం ఉంటే, ఓన్లీ కుటుంబంలో ఒకడే ఉన్నాడంటే 50 kgలు డ్రా చేసుకోలేడు. సో నిజుతా మెయినా అసోని పథకం. సో యాక్చువల్గా దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే, దీన్ని ప్రవేశపెట్టింది యాక్చువల్లీ ది స్కీమ్ లాంచ్డ్ బై అస్సాం గవర్నమెంట్. సో ప్రస్తుతం మనకి అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఉన్నాడు. మెయిన్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే టు అవాయిడ్ చైల్డ్ మ్యారేజెస్. సో అంటే బాల్య వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడం దీని ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా బాల్య వివాహాలు ఏ విధంగా అరికడతారు అంటే చూడండి, ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో, ఎవరైతే 11th 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నారో, సో వాళ్ళకి వీళ్ళు వచ్చి పర్ మంత్ 1000 రూపీస్ ఇస్తారు, అంటే చదువుకోవడం కోసం 1000. ఎవరైతే డిగ్రీ చదువుతారో తమ డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి పర్ మంత్ 1250 రూపీస్ ఇస్తారు పర్ మంత్. ఓకేనా? ఎందుకంటే చాలామంది చదివించడం కోసం డబ్బులు లేక డ్రాప్ చేస్తారు. ఖాళీగా ఉన్నది కదా, పెళ్లి చేస్తే పని అయిపోద్దని కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది పేదరికంలో. సో కాబట్టి వీళ్ళకు స్కూల్కి వెళ్ళడం కోసం, చదువుకోవడం కోసం డబ్బులు ఉపయోగపడతాయి. అండ్ ఎవరైతే బీఈడి అండ్ పీజీ ఎవరైతే చేస్తున్నారో, సో వాళ్ళకి మంత్ వాళ్ళకి పర్ మంత్ వచ్చి 2500 రూపీస్ ఇస్తారు. సో ఇలా వాళ్ళ అత్యున్నత విద్య చదువుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ వివాహ వయస్సు 18 సంవత్సరాలు క్రాస్ అయిపోతుంది, మేజర్లు అవుతారు. సో కాబట్టి ఇది బాల్య వివాహాలు అరికట్టడం కోసం అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. సో నెక్స్ట్ వన్, నెమలి అభయారణ్యాలు. సో భారతదేశంలో కొత్తగా 2 నెమలి అభయారణ్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకటి కర్ణాటకలో ఏర్పాటు చేశారు, సో రెండోది కేరళలో ఏర్పాటు చేశారు. మన భారతదేశంలో ఫస్ట్ నెమలి అభయారణ్యం వచ్చేసి ఏంటంటే పాలక్కాడ్. సో వెరీ రీసెంట్గా ఏర్పాటు చేసిన 2 ఏంటంటే కర్ణాటకలో ఆది చుంబనగిరి. యాక్చువల్గా ఈ అభయారణ్యం అనేది 1981 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇక కేరళలో ఉన్న చూలన్నూర్, సో దీన్ని 1996లో ఏర్పాటు చేశారు, అంటే జాతీయ పార్కులుగా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు 2024 వచ్చేసి ఇవి నెమలి అభయారణ్యాలుగా కేంద్ర ప్రభుత్వం మార్చిపడేసింది. అంటే నెమళ్ళు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి వాటిని సంరక్షించడం కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొస్తారన్నమాట. సో 1963 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నెమలిని నేషనల్ బర్డ్గా ప్రకటించడం జరిగింది. అండ్ 1972లో మనకి ఈ నెమలనే కాకుండా టోటల్గా దేశంలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ జంతువుల సంరక్షణ కోసం మనకి వన్యప్రాణుల సంరక్షణ చట్టం రావడం జరిగింది. ఎప్పుడైతే దేశంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం వచ్చిందో అప్పటి నుంచి నెమలితో పాటు జాతీయ ప్రాధాన్యత కలిగిన అన్ని రకాల పక్షులు, జంతువులు మన దేశంలో సంరక్షించబడుతున్నాయి. అండ్ నమూనా సోలార్ గ్రామ పథకం. ఏంటి నమూనా సోలార్ గ్రామ పథకం? కేంద్ర ప్రభుత్వం మనకి 2024 ఫిబ్రవరి 13న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే పథకం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఏంటి, దేశవ్యాప్తంగా 1 కోటి గృహాలు ఏవైతే ఉన్నాయో 1 కోటి గృహాలకి సోలార్ విద్యుత్ ఇస్తారు. ఇది దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్ళకి ఇస్తారు. దానిలో భాగంగా ఏం చేస్తారంటే ఒక్కొక్క జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఒక్కొక్క జిల్లాలో ఒక గ్రామాన్ని. ఆ గ్రామం అంటే ఎలా ఉండాలి? మినిమం 500 జనాభా ఉండాలి. ఓకే, ఆ గ్రామానికి ఏం చేస్తారు? 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం చేస్తారు. తద్వారా ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సబ్సిడీతో కూడిన సోలార్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక గ్రామంలో సోలార్ సక్సెస్ అయిందనుకోండి, దాన్ని చూసి పక్క గ్రామం వాళ్ళు, ఆ తర్వాత ఇంకా పక్క గ్రామాల వాళ్ళు, అట్లా రాబోయే రోజుల్లో మనకి దేశవ్యాప్తంగా సోలార్ అనేది ఎక్కువ సంఖ్యలో ఏర్పడుతుందని ప్రధాన ఉద్దేశం. ఇది ఆగస్టుకు సంబంధించిన నేషనల్ ఇష్యూస్. అండ్ మరిన్ని అంశాలతో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.